అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి చూస్తున్నాను రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు, ఏ ఇష్యూస్ లేనట్టు, ఓన్లీ మాధురి ఒక్కటే కనిపించినట్టు నిన్నటి నుంచి మీడియా ఛానల్స్ చూసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, టీవీ పెట్టినా మాధురి, మాధురి. ఇంకో న్యూస్ లేదు. ఏదో నేను ఇంటర్నేషనల్ లెవెల్‌లో దొంగతనాలు చేసినట్టు, దౌర్జన్యాలు చేసినట్టు, మోసాలు చేసినట్టు న్యూస్ అంతా నా మీదే. ఏంటా అని చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్‌లో ఒక కేక్ కట్ చేశాను అని. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదని నాకు తెలియదు. తెలిస్తే నేనస్సలు ఇలాంటి అనవసరమైన పనులు చేయను. వివాదాల్లో ఇరుక్కోను. తనూజ పాపం బర్త్‌డే కోసం స్వామి దర్శనం చేయించమని అడిగింది. సో, 4థ్‌న మేము తిరుపతి వెళ్ళాము. 5థ్‌న దర్శనం కోసం మార్నింగ్ 7:30 స్లాట్‌లో దర్శనం చేసుకున్నాము. సో, ముందు రోజు నైట్ తన బర్త్‌డే సందర్భంగా పాపం తనకు సర్ప్రైజ్ చేద్దామని చిన్న కేక్, అది కూడా ఎగ్‌లెస్ కేకే. కేక్ వాళ్ళని అడిగితే ఎగ్‌లెస్ పట్టుకెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ ఎగ్‌లెస్ కేక్‌ని కట్ చేయించి, మట్టి గాజులు, చీర, చెవి రింగులు అవి గిఫ్ట్‌గా ఇప్పించి జస్ట్ 1 మినిట్‌లో, అది కూడా మేము ఎక్కడ స్టే చేసామో ఆ గెస్ట్ రూమ్‌లోనే చిన్న వీడియో తీసుకున్నాం. పాపం ఈ విషయంలో ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. పాపం ఆమె దర్శనం కోసమే వచ్చింది. తనకి కేక్ కోసం అస్సలా తెలియదు. ఏదో సర్ప్రైజ్ చేద్దామని, బర్త్‌డే కదా! స్వామి సమక్షంలో బర్త్‌డే చేసుకోవాలని ఎవరు కోరుకోరు. అందరూ కోరుకుంటారు కదా! సో, అవకాశం వచ్చింది, దర్శనం చేసుకుంది. తను అక్కడే ఉంది కదా అని తనతో కేక్ కట్ చేయించాలనే ఆలోచనతో నేను కేక్ కట్ చేయించాను. దానికి ఆమెకి ఏమీ సంబంధం లేదు. 2 డేస్ నుంచి ఆమెకు తెగ కామెంట్స్ పెడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు, కేసులు పెట్టాలని. ఆమెకి ఏమీ సంబంధం లేదు. ఒకవేళ కేక్ కట్ చేయించడం తప్పైతే దానికి బాధ్యురాలిని నేను. ఎందుకంటే ఆ కేక్‌ని తీసుకెళ్ళింది నేను, కట్ చేయించింది నేను. తనకు ఏ సంబంధం లేదు కదా! రాజకీయ కుట్రల్లో బలి చేయాలంటే మమ్మల్ని బలి చేయండి. ఆ పిల్ల ఏం చేసింది? ఆమెతో ఎందుకు ఆడుకుంటున్నారు? చిన్న పిల్లని స్ట్రెస్‌కి గురి చేస్తున్నారు. నిజంగా ఏమైనా మీరు చేయాలనుకుంటే, మీరు ట్రోల్ చేయాలన్నా, న్యూస్ చేయాలన్నా నా మీద చెయ్యండి. అనవసరంగా తనూజని కాంట్రవర్సీలోకి లాగొద్దు. ఆమె పాపం దర్శనం కోసం వచ్చింది. దర్శనం చేయించాను. కేక్ పట్ల ఆమెకు ఏమీ తెలీదు. నాకు కూడా కేక్ కట్ చేయించకూడదు అనే విషయం తెలియదు. తెలిస్తే నేను చేయించను. ఇందులో కేక్‌కు సంబంధించిన ఒరిజినల్ బిల్స్ అనేవి ఉన్నాయి. ఇది ఎగ్‌లెస్ కేక్. నాకు శ్రీను గారు చెప్తారు. స్వామి దర్శనంకి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నాన్ వెజ్ తినకూడదని చెప్తారు. తలస్నానం చేసే వెళ్ళాలని చెప్తారు. కొండ కింద నుండి చాలా నియమ నిష్టములతో వెళ్తాము. ఎందుకంటే జనాల కోసం కాదు, స్వామి కోసం. మేము స్వామి భక్తులం. అనవసరంగా తనూజని లాగొద్దు దయచేసి అని మాధురి గారు తనూజని అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.